Welcome to our part 5 of C programming series. ముందు వీడియోలో మనం ఆపరేటర్స్లో అర్థమెటిక్ ఆపరేటర్స్ డిస్కస్ చేసాం. టుడే we are discussing about relational operators and logical operators. ఇప్పుడు వచ్చేసి రిలేషనల్ ఆపరేటర్స్. ఇందులో మనకి 6 ఉన్నాయి. అంటే రిలేషన్ అంటే ఒక 2 నంబర్స్ ఆర్ 2 ఎలిమెంట్స్ మధ్య రిలేషన్ ని తెలిపేదాన్ని రిలేషనల్ ఆపరేటర్స్ అంటాం. ఇందులో ఆపరేటర్స్ ఏవైతే వాడతామంటే ఈజ్ ఈక్వల్స్ టు, నాట్ ఈక్వల్స్ టు, గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు. ఈ 6 మనం ఒక టూ నంబర్స్ ని మధ్య రిలేషన్ ని తెలిపేదానికి వాడతాం. ఇప్పుడు మనం దీన్ని కోడ్ లో ఎగ్జిక్యూట్ చేసి చూస్తాం. అట్ ఫస్ట్ హ్యాష్ ట్యాగ్ include stdio.h int main int a is equals to 5 int b is equals to 10. Next printf a greater than 0 a is equals to 0 b percentage d slash n. For next line a is equals to b. Next not is equals to, next greater than, less than, greater than or equals to, less than or equals to. Same ఇక్కడ కూడా అంతే. నెక్స్ట్ రిటర్న్ 0 సెమీకోలన్. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూస్తాం. ఇక్కడ a is equals to b అంటే 0 వచ్చింది. ఈ సి లాంగ్వేజ్ లో 0 అంటే ఫాల్స్ అని, 1 అంటే ట్రూ అని. కాబట్టి మనం ఇక్కడ a is equals to b అంటే 5 is equals to b అది ఫాల్స్ అవుతుంది కాబట్టి 0. నెక్స్ట్ a నాట్ ఈజ్ ఈక్వల్స్ టు b అంటే 5 అనేది నాట్ ఈజ్ ఈక్వల్స్ టు b అంటే 10 కాబట్టి 1 వచ్చింది అంటే మీన్స్ ట్రూ. నెక్స్ట్ a గ్రేటర్ దాన్ b 5 గ్రేటర్ దాన్ 10 ఇది ఫాల్స్ కాబట్టి 0 వచ్చింది. నెక్స్ట్ a లెస్ దాన్ b 5 లెస్ దాన్ 10 ఇది ట్రూ కాబట్టి 1 వచ్చింది. a గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు b 5 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10 ఇది ఫాల్స్ కాబట్టి 0 వచ్చింది. అండ్ నెక్స్ట్ a లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10 అదే మీన్స్ 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10 ట్రూ కాబట్టి 1 వచ్చింది. దిస్ ఈస్ ద కోడ్ ఫర్ రిలేషనల్ ఆపరేటర్స్. ఇందులో మనం ఏదైనా కోడ్ రాసేటప్పుడు కామెంట్స్ అని యూజ్ చేస్తాం. కామెంట్స్ అంటే మనం కోడ్ లో ఒక ఇన్ఫర్మేషన్ తెలియచేయడానికి కామెంట్స్ యూజ్ చేస్తారు. ఇక్కడ మనం ఏదైనా రాసి మనం ఎగ్జిక్యూట్ చేస్తే అది కోడ్ లో ఎటువంటి ఎఫెక్ట్ చూపించదు. కామెంట్స్ వచ్చేసి డబల్ స్లాష్ యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూస్తే ఇక్కడ కోడ్ సేమ్ ముందు ఎలా వచ్చిందో సేమ్ అదే వచ్చింది. ఇక్కడ ఇటువంటి కామెంట్స్ అనేది ఏం ఎఫెక్ట్ కాలేదు. నెక్స్ట్ వచ్చి లాజికల్ ఆపరేటర్స్. లాజికల్ ఆపరేటర్ కూడా సేమ్ ఒక 2 నంబర్స్ మధ్యలో లాజికల్ ఎక్స్ప్రెషన్ ని తెలిపేదాన్ని లాజికల్ ఆపరేటర్ అంటాం. ఇందులో అండ్ ఈ సింబల్ పెడితే అండ్ ఆపరేటర్. నెక్స్ట్ ఇది ఆర్ ఆపరేటర్. నెక్స్ట్ ఇది నాట్ ఆపరేటర్. అండ్ అంటే ఒక టూ వాల్యూస్ ఒక ఎక్స్ప్రెషన్స్ రెండు ట్రూ అయితే ఫైనల్ అవుట్పుట్ ట్రూ వస్తుంది. ఆర్ అంటే రెండు ఉంటే ఏదో ఒకటి ట్రూ అయినా ట్రూ అవుతుంది. నాట్ అంటే ట్రూ ఉంటే ఫాల్స్ అవుతుంది, ఫాల్స్ ఉంటే ట్రూ అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని కోడ్ లో ఇంప్లిమెంట్ చేస్తాం. హ్యాష్ ట్యాగ్ include stdio.h int main int a is equals to 2 int b is equals to 3. printf లో మనం a is greater than 0 and b is greater than 0 percentage d slash అని ఇస్తాం. ఇక్కడ లాజిక్ రాస్తాం. మీన్స్ a is greater than 0 and b is greater than 0 రెండు ట్రూ అయితేనే మనకి ట్రూ అనే వస్తుంది. నెక్స్ట్ సేమ్ అంతే. ఇక్కడ అండ్, ఇక్కడ ఆర్, ఇక్కడ సేమ్ అదే లాజిక్ రాస్తాం. ఇక్కడ సేమ్ ఆర్ అనేది మారుస్తాం. అండ్ బదులు ఆర్. నెక్స్ట్ ఇక్కడ ఆర్ బదులు నాట్ కి మనం ఓన్లీ వన్ కండిషన్, వన్ ఇన్పుటే ఇస్తాం. ఎందుకంటే ట్రూ వస్తే ఫాల్స్ అవుతుంది, ఫాల్స్ వస్తే ట్రూ అవుతుంది. కాబట్టి మనం ఒకటే ఇస్తాం, రిటర్న్ 0. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూస్తే
ఏ ఈజ్ గ్రేటర్ దాన్ 0 అండ్ బి ఈజ్ గ్రేటర్ దాన్ 0 రెండు ట్రూ అయితేనే 1 వస్తుంది, మీన్స్ ట్రూ. ఏ ఈజ్ గ్రేటర్ దాన్ 2 ఈజ్ గ్రేటర్ దాన్ 0 అండ్ 3 ఈజ్ గ్రేటర్ దాన్ 0 రెండు ట్రూ కాబట్టి మనకి ట్రూ వాల్యూ వచ్చింది అంటే 1. నెక్స్ట్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ 0 ఆర్ బి ఈజ్ గ్రేటర్ దాన్ 0 ఏదో ఒకటి ట్రూ అయినా మనకి అవుట్పుట్ ట్రూ వస్తుంది, 1 వస్తుంది. ఇక్కడ నాట్ ఆపరేటర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి, 2 ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇది ఫాల్స్ కాబట్టి మనకి ఇక్కడ 0 వస్తుంది. ఇక్కడ నాట్ ఉంది ముందర, నాట్ ఆఫ్ ఫాల్స్ మీన్స్ ట్రూ అంటే 1 వస్తుంది. ఇక్కడ మీరు కండిషన్ చేంజ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ లెస్ దాన్ పెట్టినా మనకి 1 వచ్చింది, ఎందుకంటే మనకి ఏదో ఒకటే ఎగ్జిక్యూట్ అయింది అంటే ఒకటే కండిషన్ చెక్ చేసింది. ఏ ఈజ్ గ్రేటర్ దాన్ 0 ట్రూ అయింది కాబట్టి డైరెక్ట్ గా మనకి ట్రూ అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. ఇది కోడ్.